సోనియాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు కావాలి అంటూ ఆహ్వానం. కాకతీయ తోరణంపై కోపమెందుకు? అధికార చిహ్నంపై తొలగింపుపై కేటీఆర్ ఫైర్. కవిత బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు. ఈ నెల 30తో ముగియనున్న ఎన్నికల ప్రచారం. జూన్ 1 వరకు కన్యాకుమారిలో మోదీ ధ్యానం. ఢిల్లీ మంత్రి అతీషికి రౌజ్ ఎవెన్యూ కోర్టు సమన్లు. రేపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ రిలీఫ్. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు. తెలంగాణ రవాణా శాఖలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు. 5 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ. తెలంగాణ జిల్లాల్లో విత్తనాల కోసం రైతుల పడిగాపులు. ఆదిలాబాద్ జిల్లాలో తోపులాట, నిరసనల మధ్య విత్తనాల పంపిణీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకొచ్చిన కీలక విషయాలు. వాంగ్మూలం ఇచ్చిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. తెలంగాణలో కొనసాగుతున్న డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని ఓ మెడికల్ షాప్ యజమానిపై కేసు. వేగవంతంగా సాగుతున్న మేడిగడ్డ మరమ్మతు పనులు. దెబ్బతిన్న సీసీ బ్లాక్ల స్థానాల్లో కొత్త వాటిని అమర్చుతున్న ఇంజనీర్లు. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. అరుణాచల్, అసోం, మేఘాలయకు భారీ వర్ష సూచన. తిరువనంతపురంలో పోలీసు అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్. గౌరవ వందనం స్వీకరించిన కేరళ సీఎం పినరయి విజయన్. జమ్మూ కశ్మీర్ సలాల్ ప్రాజెక్టుకు పెరుగుతున్న ఇన్ఫ్లో. ముందు జాగ్రత్తగా డ్యాం గేట్లు ఎత్తివేసిన అధికారులు. మరో 2 రోజులు కేజ్రీవాల్ బెయిల్ గడువు పొడిగింపు. ఢిల్లీ సీఎం బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ. పతాక స్థాయికి చేరుకున్న లోక్సభ ఎన్నికల తుది పోరు ప్రచారం. మతం ఆధారంగా విపక్ష కూటమి రిజర్వేషన్లు కల్పిస్తుందన్న ప్రధాని మోదీ. డేరా బాబాకు హర్యానా హైకోర్టులో ఊరట. రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు. పశ్చిమ బెంగాల్లో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్. హౌరా బందేల్ మార్గ్లో నిలిచిపోయిన రాకపోకలు. కేదార్నాథ్ ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 18 రోజుల్లో 5 లక్షల మందికి పైగా దర్శనం. అసోంలో భారీ వర్ష బీభత్సం. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు. వరుసగా 2వ రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 220, నిఫ్టీ 44 పాయింట్ల పతనం.